డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. ఏపీకి ద్విత్వా తుఫాను ముప్పు పొంచి ఉందా అంటే వాతావరణ శాఖ అర్ధగంట క్రితం విడుదల చేసిన నివేదికను మనం ఒక్కసారి పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్టు ఇలా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్విత్వా తుఫాను పుదుచ్చేరికి 570 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 6 నుండి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ఇక శుక్రవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇది ద్విత్వా తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ వెల్లడించిన 3 రోజులకు సంబంధించిన వివరాలు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.